అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది ఫుడ్ రెస్టారెంట్‌లకి సంబంధించి, హోటల్స్‌కి సంబంధించిన అంశం. దుమ్ము, ధూళి పడుతుంటది. వాటి ఏ గ్లాసులుండవు. అవే పెడతా ఉంటారు. అది టిఫిన్‌లు గానీ, లేకపోతే ఫుడ్ ఐటెమ్స్ గానీ, జంక్ ఫుడ్స్ గానీ, ఇంకొక హోటల్స్ గానీ, రెస్టారెంట్‌లు గానీ ఇవన్నీ. దుమ్ము, ధూళితోనుంటాయి. ఈగలు, పురుగులతో కూడినటువంటి అపరిశుభ్రత వాతావరణం. వంటశాలల్లో ఇడ్లీ పిండిలో చనిపోయిన ఈగలు, వండిన ఆహార పదార్థాలలో పురుగులు, లేకపోతే బా ఇంటి పెచ్చులు రాలిపడ్డాయి. అందులో కలిసిపోతా ఉంటాయి. లేపోతే బూజు, మట్టి, ఫంగస్సు, పురుగులతో దుర్వాసన కొడతా ఉంటుంటాయి. సో, ఐస్ క్రీమ్‌లు, పురుగులతో నిండిపోయిన ఐస్ క్రీమ్‌లు, ఇలాంటి తరహా ఐస్ క్రీమ్‌లు, బిర్యానీలతోని క్యాన్సర్ హానికరమైనటువంటి కొన్ని రంగులు గూడా కలుపుతా ఉన్నారు. క్యాన్సర్ కారకమైనటువంటి కొన్ని రంగులు గూడా ఈట్లల్లో కలుపుతున్నారు. వీటితోని పాటుగా హోటల్‌లు, రెస్టారెంట్‌లో ఫుడ్ మెను తనిఖీలు చేస్తున్నప్పుడు విజిలెన్స్ అండ్ మానిటరింగ్, ఫుడ్ ఇన్స్‌పెక్టర్లు తనిఖీలు చేస్తున్నప్పుడు అనేక ఇదేమవుతుంది, హోటల్ కల్చరు, ఎక్కడికైనా వెళ్లి ఒకరోజు తిందామనేటువంటి కల్చరు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. జనరల్‌గా రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అటు చెప్పాల్సి భారతదేశ వ్యాప్తంగా అనాల్సొస్తుందేమో. సో, ఏ ఏ టిఫిన్ సెంటర్ బాగుంది, ఏ హోటల్ బాగుంది, ఏ రెస్టారెంట్ బాగుందనేది మనం చూసుకుంటున్నప్పుడు, ఏయి గూడా కనీసం ఫుడ్ ఇన్స్‌పెక్టరు, ఆహ్, ఆహార పదార్థాల శాఖ కన్సర్న్ వాళ్ళిచ్చే అంటే ఆదేశాలు, మార్గదర్శకాలు కనీసం పాటించట్లేదనేది మనకిక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. తద్వారా ప్రజారోగ్యం మీద, పబ్లిక్ హెల్త్ మీద ఇది పడతా ఉంటది. తద్వారా అనేక మంది సిక్కయి వాళ్ళు సంపాదించిన డబ్బుల నుంచి నష్టపోతుంటారు అనేది చెప్పుకోక తప్పదు. జనరల్‌గా హోటల్ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్స్ మళ్ళీ రావాలని అనుకుంటారు. కానీ దానికి సంబంధించినటువంటి ప్రమాణాలు పాటించాలి గదా! సో, అది పాటించకుండా, ఏం చేయకుండా మరి ఎట్లా మళ్ళీ మళ్ళీ వస్తారనేది మనం చూడాలి. సో, పుట్టగొడుగుల్లాగా 4 చక్రాల బండ్లు, లేకపోతే చిన్న హోటళ్ళు, మధ్య తరహా హోటళ్ళు, పెద్ద హోటళ్ళు, 5 స్టార్ హోటళ్ళు, అనేక రకాల ఫుడ్ బిజినెస్ అనేది ఈ రోజులలో బాగా పెరిగిపోయిందనేది చెప్పుకోక తప్పదు. ప్రజలు ఫుడ్ మీద, ఆరోగ్యం మీద ఫోకస్ చేస్తున్నారు. ఆహారం మీదతోని పాటు ఆరోగ్యం మీద కూడా, పబ్లిక్ హెల్త్ మీద పాలకులు దృష్టి పెట్టాలి. తినేటువంటి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ప్రజలు గూడా తినే ఆహారం అది శుచి, శుభ్రత కలిగిందేనా? మంచి మంచి ఫుడ్డేనా అనేది చూసుకొని తినాల్సినటువంటి అవసరం ఉన్నదనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. సో, ఫుడ్డు సేఫ్టీ నుంచి డిపార్ట్‌మెంట్ నుంచి లైసెన్స్‌లుండవు. వాళ్ళ ఇష్టారాజ్యంగా ఉంటది. ఆహారానికి సంబంధించినటువంటి ఎట్లా పెట్టాలి ఏందనేది నియమ నిబంధనలుండవు. అసలు టిఫిన్ సెంటర్‌లో అంటే టన్నుల కొద్దీ టిఫిన్ సెంటర్‌లు, రెస్టారెంట్‌లు, భోజనశాలలకు ఒక్కదానికి కూడా అనుమతి తీసుకున్నట్టు కనపడదు. అది తీసుకుంటే ఎన్ని సమస్యలుండవనేది మనకు అర్థమవుతోంది. సో, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వ శాఖలున్నాయనేది మనం చెప్పక తప్పదు. సో, ప్రభుత్వానికి కన్సర్న్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కల్తీ లేని ఆహారం, ఒక నాణ్యత కలిగినటువంటి ఆహారం, అవన్నీ చూడాల్సినటువంటి బాధ్యత ఉంటది. హోటళ్ళు, రెస్టారెంట్‌లు, టిఫిన్ సెంటర్‌లు అది నిరంతరం తనిఖీలు చేస్తా ఉండాలి. సో, ఏదో నామాత్రంగా చేసి చేతులు దులుపుకుంటే కాదు. ఏదైనా ఫిర్యాదొచ్చినప్పుడు మళ్ళీ పోవటం, మున్సిపల్ శానిటరీ ఇన్స్‌పెక్టర్లు అక్కడికి పోవటం, యజమానులతో కుమ్మక్కు కావటం, సూచనలకు వదిలేయటం. సో, ఆ విధంగా వీళ్ళ పందాలు కొనసాగుతూ ఉన్నాయి. సో, ఫుడ్ సేఫ్టీ అధికారుల మీద కూడా విజిలెన్స్ ఉండాల. అప్పుడుంటే మాత్రమే ఇది పరిష్కారం అవుతది. సో, ఆ విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. సో, వంటశాలలు సక్రమంగా లేవు. నిర్వాహకులపై కేసులు 4A కేసు బుక్ చేసేందుకు ఫైల్ సిద్ధం చేస్తామని చెప్తారు, చెయ్యరు. సో, ఇయన్నీ నాణ్యత ప్రమాణాలు పాటించే పరిస్థితి లేదు. సో, కస్టమర్లకు సంబంధించి ఆహారం తనిఖీ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. రిఫ్రిజిరేటర్‌లో కుళ్ళిపోయిన మాంసం నిల్వ చేయటం, గడువు ముగిసిన ఆహారాన్ని అమ్మడం, ఐస్ క్రీమ్‌లు ఫంగస్ వచ్చినా, దుర్వాసన వచ్చినా పట్టించుకోకుండా ఉండటం, హోటల్లో ప్లాస్టిక్ కవర్లు ఉద్దనంగా వినియోగించటం. సో, ఇయన్నీ ఉన్నాయి. చాలా ఉన్నాయి. సో, అందుకోసం దీని మీద బృహత్తర కార్యక్రమంగా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ జరుగుతా ఉండాలి. ఫుడ్ సేఫ్టీ అధికారుల మీద కూడా విజిలెన్స్ చేయాలి. సో, అప్పుడు మాత్రమే ప్రజారోగ్యం బావుంటుంది. తినే ఆహార పదార్థాలు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఇంకా ప్రధానంగా ఎక్కువ హోటల్స్‌లో ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న నీళ్ళు, లేపోతే కలుషితమైనటువంటి మామూలుగా నల్లాలు నీళ్ళంటే చాలా ఇన్‌సెక్యూరిటీ నీళ్ళవి. పొల్యూట్ అయ్యి వస్తుంటాయి. క్రిములు, మట్టి, పైప్ లైన్ లీకేజే. ఆ నీళ్ళే పోస్తా ఉన్నారు. ఆ నీళ్ళు తాగిన తర్వాత అనేక మంది, నేను టన్నుల కొద్దీ చూశాను నేను. కామెర్ల బారిన పడుతా ఉన్నారు. టైఫాయిడ్ బారిన పడుతున్నారు. ఇతర కడుపులో నొప్పితో బాధపడుతూ ఉన్నారు హోటల్ ఫుడ్ తిన్నప్పుడు. సో, హోటల్ ఫుడ్‌తోని పాటు డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ప్రధానమైంది.
ఒకటి ప్యూరిఫైడ్ వాటరా? లేకపోతే కనీసం ఫ్లోరైడ్ లేని వాటరైనా ఇస్తున్నారా లేదా చూడాల్సిన బాధ్యత ఉన్నది. ఇది కేవలం ఫుడ్‌కు సంబంధించిన అంశమే కాదు. డ్రింకింగ్ వాటర్ కూడా పెద్ద సమస్యగా ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు బతకడానికి వ్యతిరేకం ఏం కాదు. అందరూ బతకాల్సిందే. కనీస ప్రమాణాలు పాటించట్ల. త్రాగే నీరు ఎంత దరిద్రంగా ఉంటుంటాయంటే అంత దరిద్రంగా ఉంటుంటాయి. హ్మ్. అందుకోసం తాగే నీటికి సంబంధించి, తినే ఫుడ్‌కు సంబంధించినటువంటి అవి ఏవైనా సరే టిఫిన్ సెంటర్‌లు గానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ గానీ, చైనీస్ ఫుడ్ సెంటర్‌లు గానీ, హోటల్‌లు గానీ, రెస్టారెంట్‌లు గానీ, 4 చక్రాల బండ్లు గానీ, ఏవైనా ఇటు త్రాగునీరు, అటు ఫుడ్‌కు సంబంధించినటువంటి వాటి మీద ఖచ్చితంగా దాని మీద నిఘా ఉండాలి. జిల్లా వ్యాప్తంగే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దీనికి సంబంధించిన అధికారులు మీద దృష్టి పెట్టడం వల్ల ఎక్కువ మందిని ఖాళీ ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయటం ద్వారా ఏమవుతదంటే ప్రజా ఆరోగ్యం బావుంటుంది. తద్వారా ప్రజలు హెల్తీగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి. ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తింటే ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి, ఫుడ్ పాయిజన్ అయ్యి, లేకపోతే కడుపులో నొప్పి వచ్చేసి జాండీస్ వస్తే అది పెద్ద సమస్య జాండీస్ వస్తే. తాగే వాటర్ వల్ల వస్తుంటాయి కదా జాండీస్. కొన్ని నెలల పాటు సిక్ అయ్యి ఏ పనులు చేసుకుండా అందుకోసం వాటర్ వల్ల అండ్ డ్రింకింగ్ వాటర్ వల్ల అండ్ ఫుడ్ వల్ల అనేక రకాల వ్యాధులు పడతా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకోసం వీటి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాను. మనం ఉంటే సరిపోదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలి. ఫోకస్ పెట్టి ఆ విధంగా ముందుకు పోవాలి. ఈ ఫుడ్ సేఫ్టీ అధికారుల మీద కూడా పైన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ ఉండాలి. సో దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్న సందంగా ఉండకుండా ప్రజారోగ్యం మీద దృష్టి ఉండాలి. సో సిన్సియర్ అధికారుల్ని ఎక్కువ మందిని ఇందులో నియమిస్తే ఎక్కువ ప్రయోజనాలు జరుగుతాయనేది తెలియజేస్తా ఉన్నాను. సో మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి. ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేస్తా ఉన్నాను. సో ఇంకా పానీపూరి సెంటర్లు, హ్మ్. టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్స్, ఇంకా రకరకాల ఫుడ్ సెంటర్స్ మనకి కనిపిస్తా ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. సో వాటి మీద ఇంకా కొన్ని రాజస్థాన్ హోటల్స్ అంటారు. వాళ్ళదొక రకం. ఆళ్ళ రేట్లు సంగతి అదొక భాగం. రేట్లు కూడా ఇష్టారాజ్యంగా ఉంటుంటాయి. సో ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో దాని మీద ఫోకస్డ్‌గా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫోకస్ పెట్టి దాని మీద తగిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ చేయడం వల్ల మాత్రమే ప్రజారోగ్యం బావుంటుంది. సో తద్వారా వ్యవస్థలు ముందుకు పోవడానికి ఆస్కారం బావుంటుంది. ప్రజారోగ్యానికి, పబ్లిక్ హెల్త్‌కి సంబంధించి ప్రభుత్వం అశ్రద్ధగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఉంటది. ఎందుకంటే ఇది చూసి చెక్ చేయాల్సిన బాధ్యత ప్రతి హోటలు 4 చక్రాల బండి పెట్టుకున్నా పర్మిషన్ ఇయ్యాలి ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు. సో ఆ విధంగా చేస్తే మాత్రమే ఇది ఎంతో కొంత ఉపయోగం జరుగుతాది. సో ఆ వైపుగా ముందుకెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. సో నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండి. ఇక్కడ ఖమ్మం టౌన్‌కి సంబంధించినటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కొంత సమాచారం ఉంది. ఖమ్మంలో రెస్టారెంట్లు 20 ఉన్నాయి. హోటల్స్ 300 ఉన్నాయి. మదిరలో రెస్టారెంట్లు 5, హోటల్స్ 40. సత్తుపల్లిలో రెస్టారెంట్లు 7, హోటల్స్ 30. వైరాలో రెస్టారెంట్లు 6, హోటల్స్ 27. కొత్తగూడెంలో రెస్టారెంట్లు 9, హోటల్స్ 200. పాలవంచలో రెస్టారెంట్లు 10, 120 హోటల్స్ ఉన్నాయి. ఇల్లెందులో రెస్టారెంట్లు 5, 20 హోటళ్ళు ఉన్నాయి. మణుగూరులో 3 రెస్టారెంట్లు ఉంటే 28 హోటల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా 4 చక్రాల బండ్లు, అనేక రకాల తోపుడు బండ్లు అంటారు కదా! ఈ ఇడ్లీలు, బోండాలు, దోశలు, పునుగులు, చిట్టిగారెలు ఇవన్నీ అమ్ముతుంటారు. బజ్జీల బండ్లు ఇవన్నీ చాలా అదనం. వీళ్ళు జనరల్ లెక్కల ప్రకారం సిట్టింగ్ లాగా చెప్తా ఉన్నారు. మొబైల్ ఫుడ్డు సెంటర్స్ టన్నుల కొద్దీ మనకు కనిపిస్తుంటాయి. పదుల సంఖ్యలో మనకు కనిపిస్తుంటాయి. పదుల సంఖ్య నుంచి వందల సంఖ్యలో. సో ఇక గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి సమాచారం ఇంకా అందుబాటులో లేనట్టుగా మనకు కనపడతా ఉంది. ఇది ప్రతి సంవత్సరం ఫుడ్ సేఫ్టీ అధికారుల దగ్గర ఎన్రోల్మెంట్ చేయాలి. ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఏదైతే ఉన్నదో, అంటే 33 అంటే పాత 10 జిల్లాల్లో ఒక జిల్లాకు సంబంధించింది. ఇక మళ్ళీ మిగిలిన 9 జిల్లాలకు సంబంధించి చూసుకున్నప్పుడు సో అందుకోసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు సరైనటువంటి ఇది లేదనేది మనం చెప్పొచ్చు. ఇంకా అనేక ఫుడ్ సెంటర్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. పిజ్జాలు, బర్గర్లు, సమోసాలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. స్ట్రీట్ కోర్ట్లు ఇవన్నీ రకరకాల ఇవి అమ్ముతుంటారు. సో వీటన్నిటి మీద కూడా విజిలెన్స్ ఉండాలి. ఆ విధంగా మంచి ఫుడ్డు అందటం వల్ల
పబ్లిక్ హెల్త్ బావుంటుంది. ప్రజారోగ్యానికి సంబంధించిన అంశం కాబట్టి కేర్‌ఫుల్‌గానే ఉండాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో దీనికి సంబంధించి ఎక్కువ అలాట్‌మెంట్స్ జరుగుతా ఉంటుంటాయి. పబ్లిక్ హెల్త్‌కి సంబంధించి. ఆ ప్రజలు గూడా చాలా డబ్బులు ఈ వైద్యం మీద ఖర్చు చేస్తున్న నేపథ్యంలో అటు నీళ్ళు, ఇటు ఆహార పదార్థాలు, త్రాగునీరు, ఆహార పదార్థాల పట్ల అప్రమత్తంగానే ఉండాలి. పాలకులు ఉండాలి, ప్రజలు ఉండాలి. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తా ఉన్నాను. సో, మీరు గూడా మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తా ఉన్నాను. థాంక్ యూ అనండాలి మిత్రులారా. థాంక్ యూ అనండాలి. నేను గరిడేపల్లి సత్యనారాయణ. న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.